పాప కొంచెం పాలిటిక్స్ కొత్త, అందుకే ఎక్కువ ఎగురుతోంది. ఆవిడ కొంచెం రోజులు పోతే అన్ని తెలిసి వస్తాయి. అసలు ఆమె ఇంటి ముందుకు వచ్చి ఆమె మొగుడు రౌడీలు గుండాల్లాగా, అంటే ప్రొఫెషన్ గుండాలు అనుకుంటా, ఎమ్మెల్యే కాకముందు చిల్లర రౌడీలు జోబు దొంగలు చేస్తా ఉన్నారేమో, ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏ విధంగా రౌడీజం చేశారు, ఆ తర్వాత ఎలా వార్నింగ్లు ఇస్తూ ప్రెస్ మీట్ ఇచ్చారు, జగన్ గారు వస్తుంటే మళ్ళీ ఎలా మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు. మీకు అధికారం కావాలేమో రౌడీజం చేయటానికి, మాకు అధికారం కూడా అవసరం లేదు, జగన్ అన్న సైగ చేస్తే చాలు. కానీ మాకు విలువలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది. అందుకే జగన్ అన్న 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ ని ఎంత జాగ్రత్తగా రాష్ట్రంలో చూసుకున్నారో మీ అందరికీ తెలుసు. ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టలేదు, ఎవరిని హింసించలేదు, ఎవరి ఇంటి మీద దాడి చేయలేదు. కానీ మీరు చేస్తున్నది ఏంటి? రెచ్చగొట్టే దారిలో ఈరోజు ఆడవాళ్ళు ఉన్నారు ఇంట్లో, అంబటి గారు వైఫ్, పిల్లలు, అల్లుడు, మనవరాళ్ళు, ఇలా పగలగొట్టి ఇంట్లో దూరేసి వాళ్ళు ఏదైనా చేస్తే పోలీసులు నించొని చూస్తున్నారు. పోలీసులకు జీతాలు ఇచ్చేది ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళ? ప్రజల పన్నులతో కదా వీళ్ళకి జీతాలు ఇస్తున్నారు. మరి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉందా లేదా? ఫోన్ చేస్తే ఎస్పీ ఫోన్ ఎత్తాడు, పోలీసులు ఇక్కడ నించుంటారు. మన వాళ్ళు వచ్చి పోలీసులు ఏంటి సార్ ఇంత జరుగుతుంటే అని చెప్పి ఫోన్ చేసి అడిగితే మాకు ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. అంటే దాడి చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వీళ్ళని చూస్తూ ఉండమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కానీ ఆ దాడిలో ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళని కాపాడమని ఇన్స్ట్రక్షన్స్ రాలేదంట. ఇంతకన్నా పోలీసు వ్యవస్థకి ఏదైనా సిగ్గుచేటు ఉందా అని అడుగుతున్నా. ఇప్పుడే జీరోకి పడిపోయినారు ఈ రాష్ట్రంలో పోలీసులు, కేవలం కూటమి ప్రభుత్వానికి బానిసలుగా బతుకుతూ. ఈరోజు ఎంత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. ఇంత అసలు ఇంక ఏమనాలో కూడా తెలియట్లేదు పోలీసుల్ని. మీ ఉద్యోగ ధర్మం మీరు చేయకుండా మీరు దగ్గరుండి మీ ఆధ్వర్యంలో మీరు చూస్తుండగానే దాడులు జరిగి బ్లాస్టులు జరుగుతుంటే ఇక మీరెందుకు? మీకు జీతాలు ఎందుకు? మీకు ఉద్యోగాలు ఎందుకు? మీరు కూడా పసుపు షర్ట్లు వేసుకొని తెలుగుదేశంలోనో లేదా జనసేనలోనో చేరిపోవచ్చు కదా. ఈ రోజు మీరు చూస్తుంటే జోగి రమేష్ గారి ఇంటి మీద చూశారు కదా, పెట్రోల్లో యాసిడ్ మిక్స్ చేసి బ్లాస్ట్ చేశారు ఇంటి మీద. మొత్తం కాలిపోయినాయి, డోర్లు కాలిపోయినాయి, గోడలు కాలే. అంటే మనుషుల మీద పడితే ఏంటి పరిస్థితి? సర్కిల్ నుంచి వాళ్ళు వస్తుంటే వాళ్ళ వెనక పోలీసులు వస్తున్నారు, వీడియోలు ఉన్నాయి. మరి అక్కడే ఎందుకు ఆపలేదు? ఎందుకు లాఠీ చార్జ్ చేయలేదు? లాఠీ చార్జ్ చేస్తే మీ కంట్రోల్లో ఉండేది కదా. వాళ్ళని బుజ్జగిస్తూ వాళ్ళని అడుక్కుంటూ ఆడుకుంటున్నారు పోలీసులు. తెలుసుకోవాలి పోలీసులు, రేపు జగనన్న వచ్చేది ఖచ్చితంగా నిజం 100%. ఆ రోజు ఈ వీడియోలన్నీ ఉంటాయి. మీరు ఎవరి కోసమైతే పని చేస్తున్నారో వాళ్ళు ఎవరు ఆ రోజు మీకు రక్షణగా ఉండరు. న్యాయస్థానం ముందు మీరు దోషులుగా నిలబడి మీ జీవితాలు నాశనం అయిపోతాయి అన్న విషయం మీరు తెలుసుకోవాలి. ప్రతిదీ వీడియో ఉంది, ప్రతిదీ వీడియో ఉంది. ప్రతి పోలీసు, ప్రతి తెలుగుదేశం వాడు, ప్రతి జనసేన వాడు ఏం చేశాడో అన్ని వీడియోలో రికార్డ్ అయి ఉండే. కాబట్టి అది తెలుసుకొని మీరు ముందుకు వెళ్తే మంచిది. యాక్చువల్గా 307 పెట్టాలి సార్ ఐపీసీ. మీరు ఏం కేసులు పెట్టారండి? ఇన్సిడెంట్ జరిగింది, 7 గంటలు కంటిన్యూస్ గా బ్యాచ్లుగా వచ్చి దాడి చేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తే ఐపీసీ 307 పెట్టాల్సింది పోయి ఇంతవరకు ఆ ఎమ్మెల్యే మొగుడు, ఆ గంధా చైర్మన్ మీద ఏ కేసు మీరు పెట్టలా. వాళ్ళు దగ్గరుండి కదా మొత్తం అందరిని పిలుచుకొచ్చి చేయించింది. మరి ఎందుకు పెట్టలేదని అడుగుతున్నా. అక్కడేమో కేసు నేను చిన్న ఆయన మనుషులు, ఆ ఫోటోలు వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఆయనతో ఉన్న వాళ్ళు చిల్లర కేసులు పెట్టడం, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయడం. సో చాలా చాలా ఘోరంగా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వ పరిపాలనలో సామాన్యులకి
అపోజిషన్ వాళ్ళకి ఎక్స్ మినిస్టర్లు అయినా సరే ఎవరికి కూడా రక్షణ లేకపోవడం చాలా బాధాకరం. సో ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని ఖచ్చితంగా మేము అందరం కూడా ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ప్రజలకు అండగా నిలబడి ఈరోజు అంబటి గారైనా, నేనైనా, కరుణాకర్ రెడ్డి గారైనా, కళ్యాణి గారైనా ఎవరైనా మేము మాట్లాడేది ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు చేయాల్సిన మంచి గురించి, మీరేదైతే చెప్పి చేయలేదో దాని గురించి మాట్లాడుతున్నాం. అలాగే మీరేదైతే తప్పుడు ప్రచారం చేశారో లడ్డూ మీద దాని గురించి మాట్లాడుతున్నాం. మేం మాట్లాడింది ఎక్కడైనా తప్పుంటే చెప్పండి.